న్యూస్ విజన్ వార్తలకు స్వాగతం. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. ఈ పండుగను పురస్కరించుకొని వనపర్తిలో భోగి పండుగ సంబరాలను బాలాజీ ఫెస్టివల్ గ్రూప్ ఆధ్వర్యంలో న్యూ గంజ్లో ఘనంగా నిర్వహించారు. 49 కుటుంబాల నుండి 150 మందికి పైగా పాల్గొన్న ఈ సంబరాలలో భోగి మంటలు, పిల్లలు, పెద్దల ఆటపాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. మన సంస్కృతి సాంప్రదాయాలను అందరూ మర్చిపోతున్న తరుణంలో, సెల్ ఫోన్లకు అతుక్కుపోతున్న సందర్భంలో పిల్ల పాపలందరూ కలిసి ఎంతో ఆనందంగా కుటుంబ సభ్యులతో ఈ భోగిని ఘనంగా జరుపుకున్నారు. ఈ బాలాజీ సెలబ్రేషన్ గ్రూప్ ఆధ్వర్యంలో భోగి సెలబ్రేషన్ నిర్వహించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని ఆ సంస్థకు అధ్యక్షులైన కలకొండ శ్రీనివాసులు చెప్పారు. ఈ 31 డిసెంబర్ను కూడా ఈసారి ఎంతో ఘనంగా జరుపుకున్నామన్నారు. గత సంవత్సరం కూడా భోగి సెలబ్రేషన్స్ నిర్వహించిన తాము ఈ సంవత్సరం కూడా ఈ భోగి సెలబ్రేషన్స్ను ఎంతో ఆనందోత్సాహాల మధ్యన జరుపుకున్నామని చెప్పారు. హ్యాపీ మకర సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. సెలబ్రేషన్స్ ఈడ మేము భోగి మంటలు వేసుకుంటున్నాము. పిల్లలు పెద్దలు అందరూ కలిసి మంటలు ప్లస్ అంతా ట్రెడిషనల్ గా వాళ్ళకు తెలవడం కోసం ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి అంత ముందు పిల్లలకు తెలవడం కోసం చూపిస్తున్నాం. బాలాజీ సెలబ్రేషన్ గ్రూప్ తరఫున ఈరోజు భోగి మంటల కార్యక్రమము ఘనంగా ఏర్పాటు చేసుకున్నాము. మేము దాదాపు 43 ఫ్యామిలీస్ తోటి 150 మంది దాకా ఉన్నాం. మేము ఫ్యామిలీస్, జెంట్స్, లేడీస్ అండ్ పిల్లలందరం కలిపి 31 డిసెంబర్ ప్రోగ్రామ్ చేసినాము. దాంతోపాటు ఇది ఈరోజు భోగి మంటలు అంటే మనకు పిల్లలకు భోగి గురించి తెలియదు. ఏంటంటే వాళ్ళు టీవీలకు, సెల్ ఫోన్లకు అటాచ్ అయిపోయి ఉంటారు, కానీ దీని యొక్క విశిష్టత ఏందనేది తెలియదు. దాని గురించే మనం ఒక ముఖ్య ఉద్దేశంతో మన హిందూ సాంప్రదాయాన్ని అందరి ప్రజల్లో చర్చించుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క భోగి మంటల కార్యక్రమాన్ని గత సంవత్సరం నిర్వహించినాము. ఈ సంవత్సరం ఇంకా ఘనంగా నిర్వహించినాము. ప్రతి ఒక్క మన పండుగలను ఘనంగా నిర్వహించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినాము. హిందూ సాంప్రదాయాన్ని గిట మనము మర్చిపోతున్నాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని భోగి అంటే ఏంటంటే మనకు పంటలు ఇప్పుడు చేతికి వస్తాయి. దాన్ని సంతోషంగా మనము ధాన్యాలను ఇంట్లో వేసుకొని పాలు పొంగబెట్టుకొని మనం ఒక సంతోషాన్ని వ్యక్తపరచడము భోగి యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ యొక్క కార్యక్రమము ఈ విధంగా సక్సెస్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. జై వాసవిమాత. అందరికీ నమస్కారం. నా పేరు ప్రణవ శ్లోక. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను.
ఇక్కడ మేము ఈరోజు ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అని అందరు షాక్ అవ్వకండి. మేము సెలబ్రేట్ చేసుకునే పండుగ భోగి. ఎందుకంటే ఈ భోగి అనేది మనం సంక్రాంతి ముందు రోజు చేసుకుంటాం. అందరికీ ఈ టైంలోనే చేతికి పంటలు వస్తాయి, అందరు సంతోషంగా ఆనందంగా ఉంటారు కాబట్టి ఈ భోగి మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు, పెద్దలు, మగవారు, ఆడవారు ఆల్మోస్ట్ 43 ఫ్యామిలీస్ ఇంకా 150 మెంబర్స్ దాకా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ మేము ఈ ఏరియాలో ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే ఇప్పుడు అందరికి వస్తారు. ఇప్పుడు పిల్లలందరూ ఫోన్కి అడిక్ట్ అయ్యారు, ఎవరు బయటికి రారు. బయటికి రావాలంటే ఇంట్రెస్ట్ చూపించారు. పండుగ అంటే హాలిడేస్ ఇచ్చారు, టీవీ చూసాం, ఫోన్ చూసాం, వెళ్ళిపోయాం అంతే. అలా జరగకుండా ఇట్లా బయట అందరం కలిసి సెలబ్రేట్ చేసి ఆటలు పాటలు భోగి మంటలు వేసుకొని అలా అలా కబుర్లు చెప్పుకొని వెళ్తే బాగుంటదనే ఉద్దేశంతో ఈ భోగి మంటలు అనే ప్రోగ్రామ్ ని బాలాజీ సెలబ్రేషన్స్ గ్రూప్ వాళ్ళు కండక్ట్ చేశారు. మేము ఇది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మేము అసలు ఇంట్లో ఉంటే ఏం చేసేవాళ్ళం కాము. ఈ భోగి అనేది భోగి సెలబ్రేషన్స్ వల్ల మాకు ఎంతో యూజ్ అయింది. మేము అలా బయటికి వచ్చి అలా ఇలా జరుగుతుందని తెలుసుకుంటున్నాం. ఇంకా పెద్దలు కూడా చాలా మంది భోగి ఎందుకు జరుపుకుంటారు, సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు, అసలు ఈ పండుగ ఏంటి అనేది చెప్తున్నారు. సో మేము దాన్ని విని అసలు ఎందుకు జరుపుకుంటారు అనేది తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్గా వింటున్నాం కాబట్టి మాకు అర్థమవుతుంది. ఇంకా ఈ భోగి అనేది వరి అంత పంటలని మన చేతికి వస్తాయి. ఈ సంక్రాంతి వచ్చేసి అప్పు తీర్చి మరి ఈ పండుగలని ఘనంగా జరుపుకుంటారు. అసలు ఈ పండుగ ముఖ్య ఉద్దేశం అనేది పంటలన్నీ మన దగ్గరికి వస్తాయని ఉద్దేశంతో ఇది జరుపుకుంటాం. పాలు ఎందుకు పొంగిస్తామంటే చాలా హ్యాపీ మూమెంట్స్ ఆ పాల నుంచి పారుతూ మన కష్టాలన్నీ అలా పోతాయని సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఇదంతా తెలియడం మాకు ఇప్పుడు చిన్న ఈ జనరేషన్కి ఇవేవి తెలియదు. వీళ్ళు మాకు తెలియాలని ఇట్లా కండక్ట్ చేసి ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మాకు ఎంజాయ్ ఇంకా అంతా మంచి జరుపుతున్నారు. మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ ఈ ప్రోగ్రామ్ కి సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మిత్ర. మేము బాలాజీ సెలబ్రేషన్స్ గ్రూప్లో మేము సంక్రాంతి సందర్భంగా భోగి అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మేము అందరూ స్నేహితులతో కలిసిమెలిసి ఉండి డాన్సెస్ అన్ని ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నాం. ఈ సంక్రాంతి సందర్భంగా మేము ఫోన్లకు అడిక్ట్ కాకుండా బయటికి వచ్చి ఎట్లా ఉంది అనేది, పండగలు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి మేము ఇలాంటి సెలబ్రేషన్స్ పెట్టుకున్నాము. ఇప్పుడు మేము భోగి అనేది ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము అని అందరికి తెలిసేలా, చిన్నపిల్లలకు తెలిసేలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ.